వైసీపీ పాలనలో రైతు సమస్యలు గాలికి వదిలేసి గంజాయి సాగుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ వ్యవస్థ సర్వనాశనం చేశారని జగన్మోహన్ రెడ్డి అనడం చూస్తే విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలోనే పలువురు పోలీసు అధికారులు జైలు పాలయ్యారని వ్యాఖ్యానించారు. పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధిగా వాడుకోవడానికి చూస్తున్నారని విమర్శించారు. మీ కుటుంబ సభ్యుల్ని గౌరవించలేని వాళ్ళు సమాజంలో ఉన్న మిగతా స్త్రీలని మిగతా మహిళలు ఏ విధంగా గౌరవిస్తుంది మీ పార్టీ? మీరు ఏం పెట్టారు సోషల్ మీడియా ఎన్నికలకు ముందు? షర్మిలా గారి గురించి ఏం పెట్టారు మీ సోషల్ మీడియాలో? మహిళల పట్ల ఎంత అసభ్యకరంగా పెట్టారు మీరు సోషల్ మీడియాలో. ఇప్పుడు కూడా అక్కడక్కడ పెడుతూనే ఉన్నారు. సో అందుకనే మీరు ఏదో రెచ్చగొడితే మేము ఉద్రేకపడి మేమేదో మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి మేము కూడా బజార్లకు వచ్చి కర్రలు తీసుకుని బాగా అంటామని అనుకోవద్దు. మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోవు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా కనుక నోరు జారితే ముళ్ళు పెరిగితే ముళ్ళు తీస్తాం. దాంట్లో మాత్రం రాజీ లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దాంట్లో ఎవరు చెప్పినా రాజీ లేదు. ముళ్ళు పెరిగితే మాత్రం ఖచ్చితంగా తీస్తాం. ప్రభుత్వ పరంగా తీస్తాం, వ్యక్తిగతంగా కూడా దగ్గర పెట్టుకోండి. రాజకీయపరమైన ప్రశ్నలే మీరు వేయాలి. రాజకీయంగా మాత్రమే మీరు విమర్శించాలి. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మిగతా నాయకులను కానీ విమర్శిస్తే దానికి తగ్గ పరిస్థితులే ఉంటాయన్న సంగతి కూడా ఈ వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ మేమేదో తిడతాంలే, మేమేదో మాట్లాడతాంలే, వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటూ పోతారులే, వాళ్ళు మా కౌంటర్ ఇవ్వలేరు అనుకుంటున్నారేమో. ఇవ్వలే కాదు. ఇందాక నేను చెప్పా, మీ యొక్క ఇష్టంలో ఉన్నాం. ధర్మరాజుకు కూడా కోపం వస్తే ఏం జరుగుద్దో చూసాం చరిత్రలో. మీరు అదే గుర్తుపెట్టుకోండి. కళ్ళగనద్దు మీరు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. చట్టం ఉంది, న్యాయం ఉంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు